హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసి మా మ్యారేజ్ యానివర్సరీ రోజు అనమాట. ఇది యాక్చువల్గా నేనైతే కొంచెం హెల్త్ బాగలేక నేను యానివర్సరీ కూడా మేమేం పెద్దగా ఏం సెలబ్రేట్ చేసుకోలేదు. హెల్త్ కొంచెం బాగలేదని. ఓకే, నాకు డ్యూటీ కూడా ఉండిండే, సో అందుకని డ్యూటీకి వెళ్ళేసి ఇంటికైతే వచ్చేసాను అనమాట. యాక్చువల్గా మా యానివర్సరీకి శారీ బ్లౌజ్ స్టిచ్ చేసేదానికి కూడా ఇచ్చానండి. నాకు మా టైలర్ వాళ్ళు కరెక్ట్ టైంకి అయితే వాళ్ళైతే నాకు ఇవ్వలేదన్నమాట. సో యాజ్ యూజువల్ నార్మల్గానే డైలీ ఎలా ఉంటామో అలాగే ఉండి డ్యూటీకి అయితే వెళ్ళేసి వచ్చాను. మార్నింగే వచ్చేసి లెమన్ రైస్ అయితే కలిపేసి వెళ్ళిపోయాను అనమాట. ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అని చెప్పేసి లెమన్ రైస్ ప్రిపేర్ చేసేసి డ్యూటీకి అయితే వెళ్ళిపోయాను. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత నియర్ బై త్రీ అవుతుంది టైమ్ ఇంటికి వచ్చేసరికి. సో లెమన్ రైస్ అయితే పెట్టుకొని తినేస్తున్నాను. లెమన్ రైస్లోకి గోంగూర పచ్చడి తెచ్చుకున్నాను అనమాట. బయట తెచ్చుకున్నా, ఇంట్లో ప్రిపేర్ చేద్దాం అనుకున్నా కానీ నాకు టైం సరిపోలేదు. సరే ఈసారి లీవ్ ఉన్నప్పుడు ఎప్పుడన్నా చేసుకోవచ్చులే అని చెప్పేసి ఇంకా బయట నుంచి తెచ్చుకున్నాను అనమాట. సో ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ అయితే తినేసి కాసేపు పడుకున్నాను అనమాట. పడుకొని నిద్ర లేసాను. ఇంకా మా పిల్లలు వచ్చేస్తారని చెప్పేసి లేసేసాను. ఇంకా లేచి ఇంకా ఇంట్లో అయితే వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా గిన్నెలు అయితే అన్నీ సర్దేస్తున్నా. కొంచెం వర్క్ ఎక్కువ ఉందన్నమాట. ఇంట్లో కూడా పని ఉంది చాలా, ప్లస్ హెల్త్ సరిలేదని చెప్పేసి ఏదో చిన్నగా చేసుకుంటున్నాను. ఇంకా ఈలోగా ఈవినింగ్ మా వారైతే వచ్చేసారనమాట. మా పిల్లలు వచ్చేసి మ్యాగీ చేసిమని అడుగుతున్నారు. ఆకలేస్తుంది మ్యాగీ చేయమంటే ఇంకా వాళ్ళే చేసుకుంటున్నారు. మా అబ్బాయి చేస్తున్నాడు, నేను ఒక పక్క గిన్నెలు సర్దుకుంటూ పాలు కాద్దామని చెప్పేసి నేనేమో అవి రెడీ చేసుకుంటూ ఉన్నానన్నమాట. తర్వాత వచ్చేసి ఈడ మా అబ్బాయి చేసుకుంటున్నాడండి. మ్యాగీ అయితే వాడే చేసుకుంటున్నాడు. వాళ్ళ చెల్లెలకి ఆయనకి ఇద్దరికి ఈయనే చేసుకుంటున్నాడు. వాళ్ళ నాన్న హెల్ప్ చేస్తున్నాడు అనమాట. ఈ కిచెన్లో పని చేసుకుంటుంటే ఈ కోడి పిల్లలు వచ్చేసి మా చుట్టూనే తిరుగుతున్నాయి. ఏమన్నా ఫుడ్ పెడితే తినేదానికని చెప్పి రెడీగా ఉన్నాయి. మా వాడైతే పైన స్టూల్ ఎక్కి చేసుకుంటున్నాడు. అవి కాళ్ళ కింద వచ్చి అడ్డం పడుతుంటాయి అన్నమాట ప్రతిసారి. మా వాడు కొత్తగా ట్రై చేద్దామని చెప్పి కొంచెం ఇది చీజ్ ఉండింది కదా, మోజరెల్లా చీజ్, ఆ చీజ్ వేసి మ్యాగీలో ప్రిపేర్ చేస్తాను అని చెప్పి ఆయన ప్రిపేర్ చేస్తున్నాడు. మా వాడైతే ప్రిపేర్ చేస్తున్నాడు. సో మ్యాగీ అయితే వాటర్ అయిపోయింది, చెప్పు అని అడుగుతున్నాడు నన్ను. వాటర్ అయితే అయిపోయిందిలే, చేసుకోరా అని చెప్పినాను, వేయమని చెప్పిన. చీజ్ అయితే వేసుకున్నాడు. ఆ చీజ్ మొత్తం ఎంత వేయాలని తెలియలేదు, ఉన్నది మొత్తం వేసేసాడండి దాంట్లోన. మళ్ళీ ఎక్కువ అవుతుంది, మళ్ళీ తినలేవు, ఎగుటు కొడుతుంది అంటే మళ్ళీ తీసినాడు. అంతా ఇట్లా చిందరవందర చేసేసాడు స్టవ్ అంతా ఆ చీజ్ వేసేసి. ఇంకో పక్క పాలైతే వేడి పెట్టేసి వేడిగా కాఫీ అయితే తాగేసామన్నమాట మేము. ఆ తర్వాత మా పాప ఫ్రిడ్జ్లోంచి గోరింటాకు తీసుకొచ్చి గోరింటాకు పెట్టు అని అడుగుతుంది. ఇది మా వారికి వాళ్ళ ఆఫీస్లో వాళ్ళు ఎవరో ఇచ్చారంట. వాళ్ళ ఇంట్లో చెట్టు ఉంటే కొంచెం కోసుకొని వచ్చి ఇచ్చారు. మా పాపకి గోరింటాకు అంటే చాలా ఇష్టము. గోరింటాకుతో గోరింటాకు పెట్టాలన్నా చాలా ఇష్టం తనకి. పెట్టమని ప్రతిసారి అడుగుతూనే ఉంటుంది. 3 days అయిందనమాట తెచ్చి కూడా ఈ ఆకు. నాకు కుదరక కొంచెం హెల్త్ సపోర్ట్ చేయక నేను చేయలేకపోయాను. సో ఇంకా కూర్చొని ఇంకా నైట్కి కూడా డిన్నర్ కూడా బయట తెచ్చుకుందాంలే అని చెప్పేసి ఫిక్స్ అయిపోయామన్నమాట. ఇంకా ఎలాగో మ్యారేజ్ యానివర్సరీ కదా, ఎలాగో ఎక్కడికి వెళ్ళలేదు, ఏం చేసుకోలేదు, ఫుడ్ వరకు తెచ్చుకొని తిందాంలే అని చెప్పేసి అనుకున్నాము. ఇక్కడ నేను ఒలుస్తూ ఉంటే గోరింటాకు మా పాప ఇలా ల్యాడర్ వేసుకొని పైకి ఎక్కి ఆడుకుంటుంది. పిల్ల కింద పడతావు దిగుమ్మా అంటే కూడా దిగట్లే. ఈమెకు అదొక సరదా ఆడుకోవడము. ఆడుకుంటా అట్లా ఇట్టా ఉంటే నేను ఇక్కడ గోరింటాకు ఒలుస్తుంటే మా కోడి పిల్లలు ఇక్కడికి కూడా వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తున్నాయండి. పని చేసుకొని ఇవ్వట్లేదు అసలు. సరే ఇంకా వదిలేసాను నేను. ఇంకా ఆడుకొని ఇలాంగా అవి ఒక దగ్గర ఉండవు, అవి తిరుగుతూనే ఉంటాయి. నేను తరుముతూనే ఉంటే అవి తిరుగుతూనే ఉన్నాయి అట్లనే. మా వాడు వచ్చేసి తరుముతున్నాడు వాటిని ఎంత తరిమినా అవి వెళ్ళట్లేదు. ఆడుకోవాలని చెప్పి మళ్ళీ వస్తున్నాయి అన్నమాట ఈ కోడిపిల్లలు. ఇప్పుడు మా కోడిపిల్లలు కొంచెం పెద్ద అయ్యాయండి, రెక్కలు వచ్చాయి. అవి ఎగరడం నేర్చుకున్నాయన్నమాట. గిన్నెలోకి ఎక్కుతాయి, ఎక్కడ పడితే అక్కడ ఎక్కుతాయి. అసలు
ఆ మాదిరి చేస్తున్నాయి. ఇవి చిన్నగా ఉన్నప్పుడు చాలా బాగుంటుంది, కానీ తర్వాత పెద్ద అయితే ఇవి ఎట్లా ఉంటాయో ఏం చేస్తామో తెలియదు వీటిని. మా వాడికి చెప్పానమాట, కొంచెం కోడిపిల్లల్ని రాకుండా చూసుకోమ్మా అని చెప్తే అవి ఈ మాదిరి ప్రతిసారి వస్తూనే ఉన్నాయి. చుట్టూ అడ్డం కూడా పెట్టాడండి, అయినా కూడా అవి ఒక దగ్గర ఉండట్లేదు, వచ్చి వచ్చి ఆడుతున్నాయన్నమాట. ఇంకా నేను గోరింటాకు అయితే మంచిగా వాటర్లో అయితే వాష్ చేసేసి మిక్సీకి అయితే వేసేసాను. దీంట్లో ఏం మిక్స్ చేయకపోయినా బాగా ఎర్రగా పండుద్ది, కానీ ఈసారి ట్రై చేద్దామని కొంచెం లెమన్ అయితే పిండినాను, దీంట్లో కొన్ని డ్రాప్స్ లెమన్ అయితే వేసి బాగా కలిపినాను. ఎప్పుడో మా చిన్నప్పుడు కలిపేవాళ్ళండి లెమన్, కొంచెం లెమన్ అనేది పిండేవాళ్ళు అనమాట. సో గోరింటాకు అయితే మిక్సీకి వేసేసి పక్కన పెట్టేసాము. ఇంకా నైట్ వచ్చేసి ఇంకా మేము డిన్నర్ బయట తెప్పించుకుంటామని చెప్పాం కదా, ఇంకా బయట ఆన్లైన్ నుంచి అయితే ఆర్డర్ పెట్టి ఫుడ్ అయితే తెప్పించుకున్నాము. మేము వచ్చేసి వెజ్, మా పిల్లలకి ఏదో లాలీపాప్ బిర్యానీ అయితే వాళ్ళు తెప్పించుకున్నారు. సో నైట్ అయితే డిన్నర్ అయితే తినేసామన్నమాట. ఫేస్ కొంచెం డల్గా అనిపించింది, సో ఒకసారి ప్యాక్ వేసుకుందామని చెప్పి ఊప్టాన్ పౌడర్ ఉంది కదా, ఆ ఊప్టాన్ పౌడర్ ఉంటే కొద్దిగా ఉంది, అది ఊప్టాన్ పౌడర్ కూడా అయిపోవచ్చింది, కొంచెమే ఉండిందనమాట. సో అందులో కొంచెం ఇది పాలు వేసేసి బాగా మిక్స్ చేసుకొని ఫేస్కి అయితే అప్లై చేసుకున్నాను. బాగా పాలు కొంచెం చల్లటివి వేసుకొని ఇట్లా ప్యాక్లో వేసుకొని పాలు కొంచెం చల్లటివి పోసుకోవాలండి, అప్పుడు కానీ ఫేస్ అయితే బాగా మంచిగా చల్లగా ఉంటుంది, చాలా బాగా అనిపిస్తుంది. సో నేనైతే ఇంకా ప్యాక్ వేసేసుకొని వెళ్ళి, ఇంకా మా పాపది ప్రాజెక్ట్ వర్క్ ఏదో ఇచ్చినారంట వాళ్ళ టీచరు, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ డ్రా చేసుకొని రమ్మని చెప్పారంట. ఇంకా వర్క్ అయితే ఇంట్లో వంట చేసే పని లేకపోయినా వేరే పనులే ఎక్కువ ఉన్నాయి అనమాట నాకు ఈరోజు యాక్చువల్గా. ఇంకా సరే అని చెప్పి మా పాపకి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ చేయమని 1 వీక్ నుంచి అడుగుతుంది. టైం కుదరక, టైం సరిపోక నేను వేసి ఇవ్వలేదు. ఇంకా సరే ఎలాగైనా వేయాలని చెప్పేసి ఏదో నాకు వచ్చినట్టు అలా వేశాను. ఎలా ఉంది కలర్స్ కూడా మా పిల్లలు ముందు నేను అడిగినప్పుడు ఇవ్వలేదండి, తర్వాత ఇచ్చారు, వేరే కలర్స్ ఉన్నాయని ఇంట్లో. ఏదో అలా నాకు వచ్చినట్టయితే వేసి ఇచ్చేసాను అనమాట. ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత ఇంకా మా పాప గోరింటాకు అయితే పెట్టించుకుంటాననింది. ఇంకా సో మా పాపకైతే గోరింటాకు అయితే పెట్టేస్తున్నాను. చాలా ఇష్టం ఈ పిల్లకి గోరింటాకు. కోన్లో డిజైన్స్ పెట్టమని అడుగుద్ది, గోరింటాకు పెట్టమని అడుగుద్ది. ఇలా ఆకుతో పెట్టుకుంటే చాలా బాగుంటుందని నా ఒపీనియన్. ఆకుతో అయితే కోన్ కంటే ఆకుతోనే పెట్టుకుంటే చాలా బాగా అనిపిస్తుంది చేతులకి. ఇంకా తర్వాత మా పాపకి అయిపోయింది, తను నిద్రపోయింది. ఫస్ట్ ఒక చేతికి పెట్టించుకొని మళ్ళీ కాసేపు అయ్యాక ఇంకో చేతికి పెట్టించుకునింది. ఇంకా నైట్ అయితే నాకైతే నిజంగా ఓపిక లేదు, ఓపిక లేకపోతే ఇంకా మా ఆయనే పెట్టాడు 2 చేతులకి. తర్వాత అయితే ఇలా అయితే పండిందనమాట మా చేతులు, మా పాపది నాది. ఓకే అండి, మీకు ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.